గైస్ ఇక్కడ మనమైతే మున్నార్ అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ మనతో పాటు ఒక పర్సన్ అయితే వస్తాడు, అంటే గైడ్ ఇవ్వడానికి. మొత్తం లొకేషన్స్ అయితే మొత్తం చూపిస్తాడంట మనకైతే. ఇప్పుడు మొత్తం ప్రతిదీ చూపిస్తాడు. అక్కడికి వెళ్ళి లొకేషన్ కూడా నేను షూట్ చేసి పెడతాను అనమాట. ఇంకా వీళ్ళే వాళ్ళు అంటే గైడ్ అంట. ఒక పర్సన్కి 300. ఇక ఒకరినైతే తీసుకొని అయితే వెళ్తాం. వెళ్ళి ముందల మున్నార్ మొత్తం లొకేషన్ అయితే కవర్ చేసి చూపిస్తాను అనమాట. ఓకే గాయస్, ఈ ముందల ఇద్దరు పోతురు చూడండి, వాళ్ళే అంటే మా మున్నార్ ట్రిప్ మొత్తం వాళ్ళే చూపిస్తారు, గైడ్ ఇస్తారు. అందుకనే మేము ఎక్కడ పోకుండా ముందల పోతురు. మళ్ళీ మేము ఎవరికైనా చెప్పి వేరే వాళ్ళని తొలగిపోతాం మేము అనేసి. వాళ్ళ తిప్పలు చూడండి ఇట్లుంటది. ఇంకోటి ఏంటంటే ఆ కొడుకులు ఇలాంటి తెలియదు మాకు. గాయస్ సాల్ట్ అయితే చేసినాం ఇక్కడ. దొడ్డుకుమ అయితే తెచ్చుకున్నాం అనమాట. చేసుకొని తినేసి వాళ్ళకు ఎవరికి మన ఇంతకుముందు చూపించినారు అండి, వాళ్ళకైతే కాల్ చేయాలి. కాల్ చేస్తే వాళ్ళు వస్తారన్నమాట. గైడర్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు మొత్తం మనకు మున్నార్లో ఏవే వ్యూస్ మంచిగా ఉంటాయో అవన్నీ మొత్తం చూపిస్తారు. అయితే వంటలు అయితే చేసుకుంటున్నాం. గాయస్ ఉల్లిగడ్డలు వస్తున్నాం, తినడానికి మొత్తం వేసుకుంటున్నాం అనమాట. మా వాళ్ళు మొత్తం మీద ఉప్మా చేస్తారు. వాడు తీట పోరాడు, వాడు ఏం చేస్తాడో వానికే తెలియదు. ఈ ప్రవీణ్ గారు అయితే ఇట్లా ఉప్మా చేస్తుంటాడు. ఇక జర ఓపిక ఎక్కువ ఆయనకి. వీడు ఉంటాడు చాలా మంచిగా చేస్తారు అన్ని పనులు. గైస్ ఇప్పుడైతే ఉప్మా అయితే వేసుకుంటున్నాం మేము. ముందర టిఫిన్ చేయలేము మనము. ఇక్కడ కేరళలో ఫుడ్ మనకు పడదన్నమాట. మన తెలంగాణ స్టైల్ అయితే మన స్టైల్ ఉప్మా అయితే వేసుకుంటున్నాం. చేసుకొని తిని స్పాట్లోకి అయితే వెళ్ళిపోయి వ్యూస్ అయితే చూస్తాము. మొత్తం ఏమేమి పోతున్నాం అనేది మొత్తం అప్లోడ్ చేస్తాం. గైస్ అక్కడిక్కడ అయితే ఉప్మా అయితే వేసినాం. ఎట్లుంది? సూపర్ ఉంది భయ్యా. బాగుందంట, బాగుందంట. తింటున్నాం, తినేసి వెళ్తాం. వెళ్ళి మొత్తం ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం చూసి ఎట్లయితే అనుకున్నాం కానీ మంచిగా అయింది. చాలా మంచిగా కామెడీ చేస్తారు మా వాళ్ళు. మంచిగా అయింది ఉప్మా అయితే. సూపర్ అయింది. ఓకే రైట్. చాలా ఓపిక ఉంటుంది బయటికి. హలో గైస్, ఇది లొకేషన్ వచ్చేసి బోధమేడ్ వ్యూ పాయింట్ అంట. ఇక మన మున్నార్లో అయితే మన గైడ్ అయితే తీసుకొచ్చిండు ఇక్కడికి. అంటే బోధమేడ్ వ్యూ పాయింట్ అంటే ఇది అయితే చూడండి, టాపెస్ట్ వ్యూ పాయింట్ అంట ఇది మన మున్నార్లో. మొత్తం గ్రీనరీగా మొత్తం ఉంది చూడండి, మంచిగా ఉంది వ్యూ. స్కై కూడా మంచిగా అనిపిస్తుంది. గైస్ ఇప్పుడు ఒక స్పాట్ అయితే చూసేసినాం, ఇంకో స్పాట్కి అయితే తోలుకపోతారు వాళ్ళే మా గైడ్. ముందల స్కూటీ అనిపిస్తుంది చూడు, అదే పోతున్నాం రెండో స్పాట్కి. ఇది శబరిమల దారిలోనే ఉంటుంది. అన్ని స్పాట్లు స్టెప్ బై స్టెప్ చూపిస్తారంట. గైస్ ఇది మున్నార్లో వచ్చేసి ఆనచాల్ సిటీ అంట. ఇక్కడ ఇగో పెద్ద బెలూన్ పైకి పోవడానికి అయితే ఉంది. 1 మెంబర్కి వచ్చేసి 1050 రూపీస్ అంట. గైస్ ఇంకోటి మోస్ట్ ఫేమస్ ప్లేస్ వచ్చేసి చాక్లెట్ కోకో రోస్టరీ అంట, చాక్లెట్ ఫ్యాక్టరీ అంట. ఇది అంటే ఇది కూడా ఒక చూడదగ్గ ప్రదేశమేనంట. చాక్లెట్ ఫ్యాక్టరీ. బ్రో టేస్ట్ గైస్ ఇది మన ఆయుర్ వ్యాలీ అంట. ఇంట్లో ప్రతి ఒక్క ట్రీస్ అయితే ఉంటాయంట లోపల, ఆయుర్వేదిక్ ట్రీస్. అండ్ ప్రతి ఒక్క మొక్కలు కానీ ప్రతిదీ ఇందులో ఉంటుందంట. అంటే మాకు లోపలికి అయితే వెళ్ళలే, మాకు లేట్ అవుతుందని. శబరి పోవాలి, దర్శనం కూడా లేట్ అవుతుంది అన్నట్టు లోపలికి అయితే వెళ్ళలే. ఇదే అది ఇంకో ప్లేసు. లోపల మొత్తం ఉంటాయంట, పై వరకు అయితే వెళ్ళొచ్చు అంట, వెళ్ళి చూడొచ్చు అంట. మొత్తం స్పైసెస్ ట్రీస్ అయితే ఉంటాయంట మొత్తం. గైస్ ఇది లాస్ట్ ప్లేస్ వచ్చేసి ఇక్కడ వాటర్
కింద మన బోట్స్ ఉంటాయి, బోట్స్ పైకి తీసుకెళ్తారు. ఒక్కరికి వచ్చేసి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఎక్కైతే వెళ్ళొచ్చు అనమాట, ఇందులో బోటింగ్ చేయొచ్చు. ఇది మాకు టైం లేదని చూడట్లేదు అనమాట, ఓన్లీ మీకు చూపిస్తున్నా. ఇదే లాస్ట్ స్పాట్ అనమాట బోటింగ్ది. ఇక్కడ నుంచి డైరెక్ట్ శబరిమల అయితే వెళ్ళిపోతున్నాం గైస్. ఇక్కడ నుండి అయితే శబరికి అయితే బయలుదేరినాము. ఇక వెళ్ళే దారిలో అయితే ఇక మంచి మంచి లొకేషన్లు ఉంటాయన్నమాట. ఎప్పుడు వచ్చినా సరే మనం ఖచ్చితంగా ఒక మంచి కెమెరా అయితే తెచ్చుకోవాలి. కెమెరా అండ్ మంచిగా ఇక్కడ మున్నార్ వచ్చామంటే ఖచ్చితంగా మనము 2 డేస్ అయితే ఖచ్చితంగా కేటాయించాలి గైస్. కేటాయిస్తేనే మనం పూర్తిగా ప్రతి ఒక్కటి చూడగలుగుతాం అనమాట. మనం చూడాల్సినవి చాలా అంటే చాలా ఉంటాయి మున్నార్లో. ఇంకా చాలా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. ఎట్లా అంటే మేము ఓన్లీ ఇట్లా వెళ్తున్నాం కాబట్టి టచ్ చేసుకుంటూ అయితే వచ్చేసినాం. అండ్ శబరి అయితే వెళ్తున్నాం గైస్. నీలకల్లా పార్క్ చేసినాం వెహికల్, బస్సు ఎక్కినాం. మన టికెట్ వచ్చేసి ఒకరికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నార్మల్ బస్సులో, ఏసీ బస్సులో అయితే 80 రూపీస్. ఇక మన వాళ్ళు కూర్చున్నారు చూడండి. ఇక కూర్చొని డైరెక్ట్ శబరి వెళ్ళిపోయి పంబాల స్నానం కూడా చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇక ఘాట్ రోడ్లో నడుపుతుండు బస్సు. ఇక ఇక్కడ నుండి మనకు 1 అవర్ జర్నీ గైస్ అంతే, మన పంబ వరకు. ఇక్కడ నీలకల్ పార్క్ నుండి పంబ వరకు. ఇక గైస్ ఇదే పంబా నది. మన శబరిమల చేరుకున్నామంటే పంబాలో ఖచ్చితంగా కింద స్నానం అయితే చేసుకొని మనం పైకి దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుండి అయితే మన స్వాములందరూ వచ్చేసి స్నానాలు కూడా చేసుకొని, ఇరుముళ్ళకు పూజలు కూడా చేసుకొని మళ్ళీ ఇక్కడ నుండి అయితే బయలుదేరుతారు. ఇక్కడ స్టార్టింగ్లో మన కన్నెముల మహాగణపతి భగవాన్ అని మన గణేశుడు ఉంటాడు, కింద దర్శనం చేసుకొని అయితే బయలుదేరాలి. అండ్ వెళ్ళే దారిలో ఇక వీడియో తీస్తున్నాం అనమాట. ఇక బయలుదేరాలి ఇక్కడికి గైస్. మన పంబా నది చాలా పవిత్రమైందనమాట. అందుకని ఖచ్చితంగా స్నానాలు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఏమన్నా పాపాలన్నా తొలగిపోతాయి. ఇక ఎక్కుతున్నాం పైకి అయితే వెళ్తున్నాం గైస్. ఇది శరణగుత్తి అనమాట. మనము స్వాములకు బాణాలు కానీ ఏదైనా కన్యస్వాములకు బాణాలు, రెండోసారి కత్తి స్వాములకు కత్తులు అట్లా వేస్తారు కదా, ఇక్కడైతే గుచ్చాలన్నమాట శరణగుత్తి. ఇక్కడ కూర్చేసి మన మొక్కు చెల్లించుకొని ఇక్కడ నుండి అయితే బయలుదేరాలి. బయలుదేరిన తర్వాత మన సన్నిధానం అయితే వస్తుంది. అక్కడ నుండి ఇక డైరెక్ట్ మన స్వాములకు ఒక లైన్ ఉంటుంది అండ్ సివిల్స్కి అయితే మరొక లైన్ ఉంటుంది మన దర్శనానికి కొరకై. ఇగో మా సివిల్ లైన్ అయితే వెళ్తున్నాము దర్శనానికి. అంటే దర్శనం చేసుకొని కిందికి అయితే వెళ్ళాలి, ప్రసాదాలు కూడా తీసుకొని. ఇక గైస్ ప్రసాదాలు రిటర్న్ తీసుకున్నాం. దర్శనం కూడా తొందరనే అయిపోయింది. 1.5 అవర్లో అయితే మాకైతే అయిపోయింది అనమాట, పబ్లిక్ లేకుండే. దర్శనం చేసుకొని ప్రసాద డబ్బాలు రిటర్న్ తీసుకొని అయితే వెళ్తున్నాం గైస్. మన వీడియో చూసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి.